సిఎస్కే వర్సెస్ ఎంఐ ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలవబోతా ఉన్నారు? తల దర్శనం ఉందా? రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తాడా? ఎందుకంటే ఫస్ట్ కొన్ని మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఇంజురీ వల్ల ఆడక పక్కన కూర్చున్నాడు. బట్ ఈరోజు నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఎంఎస్ ధోని అండ్ రోహిత్ శర్మ వీడియోస్ కావచ్చు, స్టేడియంలో ఉండే బాండింగ్ కావచ్చు, లైక్ వైరల్ అవుతా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఆడే ఛాన్సెస్ వెరీ హై అని చెప్పేసి చాలా ప్రిడిక్షన్ చెప్తా ఉన్నాయి. దట్టు సురేష్ రైనా నిన్న ఇంటర్వ్యూలో ఈరోజు ఎంఎస్ ధోని ఆడతారా ఆడరా అంటే కన్ఫామ్గా హీ విల్ ప్లే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అలాంటి స్టేట్మెంట్ చాలామంది ఇస్తూ ఉన్నారు. బట్ తల ఆడతాడా అనేది మనకు తెలియదు. బట్ ఈరోజు చపక్ స్టేడియం కాబట్టి ఆల్రెడీ ముంబైని వాళ్ళ స్టేడియంలోనే చెన్నై ఓడగొట్టింది. అంటే 100 రన్స్ డిఫరెన్స్తో వాళ్ళని ఓడగొట్టి మరీ ఇక్కడికి వచ్చింది. సో ఈరోజు ముంబై చపక్లో వాళ్ళని ఓడగొట్టి రివెంజ్ తీర్చుకుంటారా, లేకపోతే చెన్నై వాళ్ళని ఓడగొట్టి మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేస్తుందా అంటే, ఎందుకంటే 5 టైమ్స్ ఛాంపియన్ వర్సెస్ 5 టైమ్ ఛాంపియన్స్, ఇద్దరు కెప్టెన్లు ఎవరైతే 5 టైమ్స్ ఛాంపియన్ ట్రోఫీస్ తెచ్చారో వాళ్ళిద్దరూ లేరు. సో వాళ్ళిద్దరు ఈరోజు రిటర్న్ అవుతా ఉన్నారన్న ఒక స్టేట్మెంట్, ఆ కాన్ఫిడెంట్, ఆ వెయిటింగ్, సో చాలామంది ఫ్యాన్స్కి ఇది ఒక క్వశ్చన్ బ్యాంక్గా మిగిలిపోయింది. సో మీరేమనుకుంటా ఉన్నారు? ఈరోజు ముంబై గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా, ఎంఎస్ ధోని వస్తారా, లేకపోతే రోహిత్ శర్మ వస్తారా అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎవరు వస్తే బెటర్ అనిపిస్తూ ఉంది? ఎంఎస్ ధోనినా, లేకపోతే రోహిత్ శర్మనా, లేకపోతే ఎవరు గెలిస్తే మీకు మంచిగా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండు ఆఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.